నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. మనకున్న న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఫోన్ నంబర్ మొత్తం ప్లస్ చేసినప్పుడు కొన్ని నెంబర్స్ వస్తే లక్కీ అని భావిస్తూ ఉంటారు. అంటే అలా 64, 10 ఇలా వస్తే లక్కీ అంటారా? అసలు ఫోన్ నంబర్ మొత్తం ప్లస్ చేస్తే ఏ నెంబర్స్ వస్తే బాగా వర్కౌట్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఉంటుంది అంటారు? ఒకసారి చెప్పండి. మొబైల్ నెంబర్ గురించి చెప్పాలంటే చాలా వీడియోస్ చేసాం మనము. అయితే మొబైల్ నెంబర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ నెంబర్స్ చూసుకోవాలి, ఉన్నాయా లేవా. అసలు ఫస్ట్ మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదో చూసుకోండి. 1, 4, 5, 6, 9 ఇవి మన లైఫ్కి ఆయువు పట్టువి. రైట్. 1 కింగ్ పవర్ని ఇస్తుంది. ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చు, ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చు. ఇక్కడ అని ఏం లేదు, ఎండింగ్లో ఉండొద్దు తప్ప ఏ ప్లేస్లో అయినా ఉండొచ్చు. ఈ నెంబర్స్ అన్ని ఎండింగ్లో ఉండకూడదా సార్? ర్యాండమ్గానే కాదు, ఎక్కడో ఒక చోట మొబైల్ నెంబర్లో ఉండాలి. కింద నా నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, చూడండి కావాలంటే. 1, 4, 5, 6, 9 కంపల్సరీ అంటే కంపల్సరీ ఉండాల్సిందే. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. ఒకటి మిస్ అయినా అన్ని మిస్ అయినట్టే. అంటే మనము కూరలలో ఏమన్నా అన్ని వేసుకుంటేనే టేస్ట్ ఎట్లా వస్తుందో ఇవన్నీ మొబైల్ నంబర్లో టేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది, అంత వైబ్రేషన్ ఉంటుంది, అంత కమ్యూనికేషన్ ఉంటుంది, అంత బాగుంటారు, అంత ఇది ఉంటుంది. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. 1 నంబర్ ఉంటే మంచి కమ్యూనికేషన్ చేస్తారు. అంటే కమ్యూనికేషన్ అంటే డామినేటింగ్ పవర్ ఉంటుంది, కింగ్ పవర్. అంటే ఎప్పుడు కూడా ఆ పవర్స్, కింగ్ పవర్ ఏముంటుంది, అన్ని విధాలుగా అందరికీ చేదోడు వాదోడుకు ఉంటాడు. ఆ కమాండింగ్ పవర్ వేరు. మొత్తం రాజు ఎలా ఉంటాడు, రాజతత్వం అనేది అలా ఉంటుంది. అన్నీ కూడా ఆయన నిర్ణయాలు మొత్తం కూడా అది ఒక పవర్ఫుల్ ఉంటాయి, తెలుసు కదా. 4 వచ్చేసి రాహు నంబర్. ఐడియాలు, ఫ్యూచర్గా ఏం చేయాలి, నేను పలానా కొనాలి, ఇది కొనాలి, అది కొనాలి అనే కోరికలు పుట్టిస్తుంది. కొత్త థాట్స్ వస్తాయి. ఇక్కడ కింగ్ పవర్ ఎట్లయితే అన్నిటినీ జయించేసి ఆయన రాజరికాన్ని ఎట్లయితే చేస్తాడో, ఒక సూర్యుడి పవర్ అన్ని గ్రహాలకు వెలుగునెట్టిస్తాడో, ఇట్లా ఇవన్నీ కూడా వెలుగునిస్తాడు. ఇక్కడ కొత్త థాట్స్ వస్తాయి, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి పవర్ఫుల్, ఏది కావాలంటే అది తెచ్చుకొని ట్రా చేస్తుంది. కానీ లాస్ట్లో ఉండద్దు. 1, లాస్ట్లో 4 ఉండొద్దు. ఇది 5 బిజినెస్ కమ్యూనికేషన్, మనీ వచ్చేలా చేస్తుంది, మనీ కమ్యూనికేషన్ వచ్చేలా చేస్తుంది. డబ్బు ఎలా సంపాదించాలి, నీకేంటి నాకేంటి, నేను ఈ పని చేస్తే ప్రతిదీ కూడా లాభ నష్టాలు రేకెత్తిస్తా. ఇప్పుడు ఇది రాస్తుంటే పెన్నుకు లాభమే ఉంది, బోర్డుకు లాభం ఏంటనేది ప్రతిదీ కూడా ఆలోచన విధానం, నాకేం లాభం ఉంది అనేది ప్రతిదీ చూసుకుంటుంది. అట్లా చెయ్యాలి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా సరే బిజినెస్ మనం పని చేస్తున్నామంటే బిజినెస్ మైండ్ లేకపోతే, ఇప్పుడు మనకి ఎవరు పెడతారు ఫుడ్, మనం చేసుకున్న పని వల్లనే వస్తుంది. అది లీగల్గా చేపిస్తుంది. ఇక్కడ ఇల్లీగల్ పనులు ఏం చేపియదు. ఇది ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ మనీ నంబర్ 6 నంబర్. ఇది కూడా కంపల్సరీ మనకు. మనీ నంబర్ లాస్ట్లో కానీ, ఇప్పుడు నా నంబర్లో లాస్ట్లో ఉంటుంది మనీ నంబర్. 4, 6 జాయింట్లో ఉంటాయి నంబర్స్. ఇట్లా ఇది లాస్ట్లో ఉండాలి, ఇదేనా లాస్ట్లో ఉండాలి. ఈ రెండే ఉంటాయి, 5 కానీ 6 కానీ లాస్ట్లో ఉంటాయి. వేరే నంబర్ ఏది కూడా పని చెయ్యదు గ్యారంటీగా. 10th ప్లేస్లో 5 or 6 ఉండాలి. 5 or 6 ఉంటుంది. 9 ఏంటంటే మనకు కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఏ పని చేయాలన్నా కూడా మనకు అన్నిట్లో విజయం సాధించాలంటే చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ని ఇస్తాడు ఈయన. ఈ 5 నంబర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇక టోటల్ విషయానికి వస్తే కూడా ఇవే టోటల్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొక 2 టోటల్ కూడా తీసుకోవచ్చు. 1 టోటల్ ఉండొచ్చు, 2 టోటల్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు టోటల్స్. ఆ టోటల్స్లో మళ్ళీ ఇప్పుడు 1 టోటల్ అంటే 10 టోటల్, 10 టోటల్ తీసుకుంటావా? 10 టోటల్ అంటే 9000001 లాస్ట్ 1 వస్తే టోటల్ 10 అవుతుంది. అది 1 1
కానీ టోటల్ 1 అది కాదు. తీసుకోవాల్సింది 46 ఆర్ 55. ఓకే, ఆ ఇంతే, టోటల్ తీసుకోవాలి. ఈ టోటలే తీసుకోవాలి. ఇంకా ఈ 1 టోటల్ కావాలన్నప్పుడు 64 తీసుకోవద్దు, ఓకే తీసుకోవద్దు, రైట్. 2 ఉంటే ఒకవేళ ఎక్కువ, దీన్ని ఏంటంటే లేడీస్కి వాడతాము. ఎవరైనా బాగా వాళ్ళకు లైఫ్ ప్రెషర్ ఉండి చాలా ఇబ్బంది పడుతుంటే బలహీనంగా ఉన్నవారు, బలహీనంగా బాగా షార్ట్ ఉన్నోళ్ళు కొద్దిగా మన లైఫ్ని తగ్గించడం కోసము, ఇచ్చేయడం కోసము చేస్తాం దాన్ని. అట్లా చేస్తుంది. 2 నెంబరు అలాంటి వాళ్ళకి ఇస్తాం. 47 టోటల్, 47 లేదా 56 టోటల్. ఇది కూడా మంచిదే, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందరికీ ఈ టోటల్ పనిచేయడు, ఇది అందరికీ పనిచేస్తుంది. కొంతమందికి మాత్రమే 47, 56 టోటల్స్ అనేవి పనిచేస్తాయి. నెక్స్ట్ సార్, వాళ్ళ క్వాలిటీస్ తెలుసుకొని మీరు ఫోన్ నెంబర్ నేను టోటల్ ఇస్తారా? వాళ్ళ నంబర్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, వాళ్ళ మ్యారేజ్ డేట్ని, వాళ్ళకున్న ఎనర్జీస్ని ఇవన్నీ చూసే మనం టోటల్స్ ఇస్తాం. టోటల్ ప్లస్ నంబర్ని ఏజెంట్ దగ్గర నుంచి తెప్పించి, అది అమౌంట్ మినిమం 5,000 నుంచి దాదాపు ₹1,00,000 వరకు ఉంటాయి. అవన్నీ చూసి ఇస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది 4 49 టోటల్ కానీ 58 టోటల్ కానీ ఇది కూడా ఇస్తాం. ఇది కూడా ఇస్తాం. ఎక్కువ 49 ఇస్తాం, 58 అనేది తక్కువ ఉంటుంది. 49 టోటల్ ఏంటంటే 4 వచ్చేసి మనకి మంచి సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నాక విజయాలను చేకూరుస్తాడు, ఐడియాలజీని ఇస్తాడు, మంచి సక్సెస్ అయ్యేలా చేస్తాడు, వచ్చేదాన్ని లాపట్టుకుంటాడు, ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ 9 తోడుంది కాబట్టి ఆస్తుల్ని పోగు చేస్తాడు. ఓకే. ఆస్తుల్ని, ప్రాపర్టీస్ గెయిన్ చేసుకునేలాగా. అంటే ఈ 4, 9 కాంబినేషన్ వీళ్ళిద్దరికి ఇట్లా కమాయించడమే ఎక్కువ. అంటే డబ్బు లాగడం అంటే మళ్ళీ ఇల్లీగల్ కాదు, లీగల్గానే. ఇల్లీగల్ పనులు ఏం చేయరు మళ్ళీ. అంటే వచ్చేలాగా వాళ్ళు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడి దీనికోసం పనిచేస్తారు. ఇట్లా ఇవి. నెక్స్ట్ 5 టోటల్. 5 ఏంటంటే 41 కానీ 50 కానీ, సెకండ్ ఆప్షన్లో 59 కానీ, ఈ 3 టోటల్సే వాడాలి. మిగతా బిజినెస్ చేసే వారికి 5 అయితే బెటర్ కదా. చాలా బాగుంటుంది. బిజినెస్ వారికైనా బాగుంటుంది, ఎలాంటి వారికైనా కూడా 5కి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నిటికి కూడా. కాబట్టి 41, 50, 59 టోటల్ ఆప్షనల్. ఇది 59 ఈ రెండే ఉండాలి. 41, 50 ఎక్కువ సెట్ అవుతుంది. అందుకనే ఈ టోటల్స్తో బాగుంటుంది, ఇది చూసుకోవాలి. నెక్స్ట్ 51 కానీ 42 కానీ, ఈ టోటల్స్ కూడా ఇవి మాత్రమే వాడాలి. లేదు సార్ మరి 60 వాడచ్చు కదంటే 60 రేర్ కేసు. అంటే ఎక్కువ 8లు ఎక్కువ 9లు వస్తాయి కాబట్టి 60 టోటల్ వస్తుంది. ఈ రెండు అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతాయి. మరి 9 ఇప్పుడు 6 టోటల్ అంటే 90000015 అయితే 6 టోటల్ అవుతుంది. కానీ జీరోస్ తీసుకోవద్దు కదా, తీసుకోవద్దు. మధ్యలో నంబర్స్ అన్ని జీరోలు కానీ ఏమన్నా వస్తే జీరోలు అసలు రావద్దు ఎక్కడ నంబర్లో. వచ్చిందంటే దానిలోకి ఎలాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బట్టి ఇస్తుంటాం. ఇది ఇట్లా ఉంటుంది. 9 తీసుకుంటే టోటల్ 45 కానీ 54 కానీ ఉంటుంది. 63 తీసుకోవద్దు, 36 తీసుకోవద్దు, 72 తీసుకోవద్దు, 27 తీసుకోవద్దు. ఈ టోటల్స్ కూడా తీసుకోవద్దు. ఓన్లీ 45 కానీ 54 కానీ తీసుకుంటే ఇది బిజినెస్ లాభాన్ని ఇస్తుంది, సుఖ సంతోషాలను ఇస్తుంది, డబ్బు తీసుకొస్తుంది, ఆస్తులను తీసుకొస్తుంది, అన్ని విధాలుగా చేస్తుంది. ఏవైనా సరే ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా తీసుకొస్తుంది. టోటల్స్ ఉండాల్సింది 1, 2, 4, 5, 6, 9 టోటల్స్ ఉండాలి. ఇక్కడ నంబర్స్ ఉండాల్సినవి 1, 4, 5, 6, 9 ఉండాలి. 2 నెంబర్ కూడా మీరు రాశారు కదా సార్ అంటే 2 నెంబర్ ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 2 టోటల్ గురించి రాశాను, 2 నెంబర్ చూస్ చేసుకో. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మళ్ళీ ఉండకూడని నంబర్స్ ఏంటి సార్? మన కష్టాలని కొని తెచ్చే అంటే ఇవి ఉండాలి అంటే ఉండకూడదు అంటే కదా. ఇంకా మిగతావన్నీ ఉండకూడదు అన్నట్టు. ఓకే, తప్పకుండా సార్ చూసి దాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది.
ఫోన్ నంబర్ మొత్తం కూడినప్పుడు ఏ నంబర్ ఉంటే బెస్ట్ మన లైఫ్లో సక్సెస్ ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే. చూసారు కదా, మీ ఫోన్ నంబర్ కూడా కూడినప్పుడు టోటల్ చేసిన తర్వాత ఏ నంబర్ వస్తుంది అని సార్ ద్వారా తెలుసుకోవాలి, ఆ వైబ్రేషన్స్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.